కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. స్పిరిట్ తర్వాత సందీప్ రెడ్డి వంగ ఎవరితో కొలాబరేట్ కాబోతున్నాడు? మహేష్ బాబు బర్త్డేకు హీరోకి డిఫరెంట్ గా విషెస్ చెప్పి హింట్ ఇచ్చాడు డైరెక్టర్. అలా అని నెక్స్ట్ మహేష్తో మూవీని పట్టాలెక్కిస్తాడా అంటే చెప్పలేం, ఎందుకంటే యానిమల్ పార్క్ ఫినిష్ చేయాల్సింది. అయితే రణబీర్ కపూర్ డేట్స్ ఇస్తాడా? ఎందుకంటే మరో సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట యానిమల్ హీరో. స్పిరిట్ నుండి దీపికా పదుకొనెను ఎందుకు తప్పించారో రీజన్ అయితే తెలిసింది, కానీ సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ ఎవరితో అన్నది మాత్రం డౌట్ వీడటం లేదు. మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఆయనకు డిఫరెంట్గా విషెస్ చెప్పి స్టార్ హీరోతో సినిమా ఉంటుందని చెప్పకనే చెప్పాడు డైనమిక్ డైరెక్టర్. ఆయన బ్రదర్ ప్రణయ్ మాత్రం యానిమల్ పార్క్ను నెక్స్ట్ డీల్ చేస్తాడని వెల్లడించాడు. స్పిరిట్ ఫినిష్ అయ్యాక 6 months గ్యాప్ తీసుకుని యానిమల్ సీక్వెల్స్ కు షిఫ్ట్ అవుతాడంట సందీప్ రెడ్డి వంగ. సందీప్ నెక్స్ట్ యానిమల్ పార్క్ చేయాలనుకుంటే రణబీర్ కపూర్ కమిట్మెంట్స్ మరోలా ఉన్నాయి. ప్రస్తుతం రణబీర్ రామాయణ పార్ట్ 1 రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు హీరో. అలాగే రామాయణ పార్ట్ 2 షూట్లో పాల్గొంటున్నాడట. మరోవైపు సంజయ్ లీలా భన్సాలి లవ్ అండ్ వార్ షూటింగ్ జరుపుకుంటోంది. ఇవన్నీ నెక్స్ట్ ఇయర్ కు ఫినిష్ అయిపోతాయి. ఆ తర్వాత యానిమల్ పార్క్ కోసం డేట్స్ కేటాయిస్తాడనుకుంటే బ్రహ్మాస్త్ర సీక్వెల్స్ కోసం ప్లాన్ చేసుకుంటున్నాడని బాలీవుడ్ టాక్. 2022లో వచ్చిన బ్రహ్మాస్త్ర సోసోనే అనిపించుకుంది, కానీ దీనికి పార్ట్ 2 తీయాలనుకుంటున్నారు మేకర్స్. వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి సెట్స్ పైకి వెళ్తుందట. ఇందులో అమృత క్యారెక్టర్ కోసం దీపికా పదుకొనేతో టాక్స్ జరుపుతున్నాడట దర్శకుడు అయాన్ ముఖర్జీ. ఎలా కాదన్న ఈ ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ కంప్లీట్ చేయడానికి ఏడాది పడుతుంది. మరి అప్పటి వరకు సందీప్ రెడ్డి వంగానో వెయిట్ చేయిస్తాడా, లేదా పార్లర్గా బ్రహ్మాస్త్ర 2 యానిమల్ పార్క్ షూటింగ్లో రణబీర్ పాల్గొంటాడా అనేది ప్రస్తుతానికి పెద్ద క్వశ్చన్ మార్కే. ఒకవేళ రణబీర్ పూర్తిగా బ్రహ్మాస్త్ర 2 పై ఫోకస్ చేస్తే సందీప్ మహేష్ సినిమాకు షిఫ్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. లెట్స్ సీ నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ ఎవరిని డీల్ చేస్తాడో.